అంటే మనకి వెస్టేజ్ కంపెనీ 2022 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది కాబట్టి సో దానికి సంబంధించి కొత్త కొత్త ఆఫర్స్, కొత్త కొత్త బెనిఫిట్స్ ఇటు అన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి మొత్తం ఒకేసారి వచ్చేసరికి అంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోయాం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం లేదు. కంపెనీ అనేది క్లియర్ గా ఉంది. సో ఇక్కడ ఎస్. కంపెనీ చెప్పేదల్లా ఒకటే, యాక్టివేట్ ద $1 బిలియన్ మైండ్ సెట్ అనే కాన్సెప్ట్ తోటి మనకి వెస్టేజ్ కంపెనీ అనేది ఇంకో ముందుకు వెళ్ళబోతుంది. ఎందుకంటే అన్నీ కూడా అప్డేట్ అవుతున్నాయి, మన మైండ్ సెట్ అనేది అప్డేట్ అవ్వట్లా. ఒకప్పుడు మనం కీప్యాడ్ ఫోన్ వాడేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఒకప్పుడు మామూలు రోడ్డు మీద తిరిగేవాళ్ళు ఇప్పుడు తార్ రోడ్లో తిరుగుతున్నారు. ఇట్లా ప్రతిదీ కూడా ఒకప్పుడు రీఛార్జ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఆటోమేటిక్ అన్లిమిటెడ్ అనేది రీఛార్జ్ చేస్తూనే ఉన్నాం. ఇట్లా ప్రతిదీ ఒకప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కారులో ఫ్లైట్లో కూడా వెళ్ళిపోతున్నాం. అట్లాగా ప్రతిదీ కూడా గమనిస్తే అప్డేట్ అనేది అవుతూనే ఉంది. మన పూర్వంతో పోల్చుకుంటే ప్రజెంట్ అనేది అప్డేట్ అవుతూనే వస్తుంది. కానీ మన మైండ్ సెట్ అనేది అప్డేట్ అవుతుందా లేదా? సో ప్రతిదీ ఇంతకుముందు బ్యాంకింగ్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి నిలబడి మనం డబ్బులు తెచ్చుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ వచ్చాయి. అంటే ఈజీ చేయటం ద్వారా ఏమవుతుందంటే టైం అనేది సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది. అదే మైండ్ సెట్ తోటి వెస్టేజ్ కంపెనీ కూడా దాదాపు 22 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇంకొంచెం ముందుకి కంపెనీ టార్గెట్ ప్రజెంట్ చూసుకుంటే 9 దేశాల్లోనే ఉంది. కానీ కంపెనీ 2030 కల్లా దాదాపు 30 దేశాల్లోకి వెళ్ళాలన్న టార్గెట్తో వెస్టేజ్ కంపెనీ పనిచేస్తుంది. అలాగే $1 బిలియన్ ఆ గ్రాస్ అనేది కంపెనీ టర్న్ ఓవర్ అనేది గ్రోత్ అవ్వాలన్న ఉద్దేశంతో కంపెనీ అనేది ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని కంపెనీ గోల్ అనేది ఉంది. సో ఈ కంపెనీ గోల్లో మన గోల్ ఎలా ఉంది, మనం ఎలా ముందుకెళ్ళాలనేది మనం డిసైడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాం. అయితే కంపెనీ ఇప్పుడు మనకి ఇచ్చిన కొన్ని ఆఫర్స్ని గమనిస్తే, ఫస్ట్ రీపర్చేజ్ ఆఫర్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ కొత్త వాళ్ళు కొంతమంది ఆడే ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం, ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారు లేదంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు లాస్ట్ మంత్, వాళ్ళందరికీ కూడా రీపర్చేజ్ అంటే ఏదైతే ఒక $1,200 తీసుకుంటే మనకు 2 సోపులు అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అట్లాగే $2,150 ఏమన్నా బిల్ అయ్యి ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకి అష్యూర్ సోప్ అనేది ఫ్రీగా ఇస్తుంది, లేదంటే $175 ఓచర్ వస్తుంది. అలాగే $4,600 బిల్ అయితే మనకి స్పిర్లోనా కానీ లేదంటే అగ్రి 82 లేదనుకుంటే $400 ఓచర్ వస్తుంది. ఆ ఓచర్కి మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. ఇట్లా 7,000కి బిల్ అయితే అగ్రి నానోటెక్ వస్తుంది, $710. ఇది ఓన్లీ రీపర్చేజ్ ఆఫర్ అనేది మనకి ఈ కంపెనీ అనేది జూన్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ గమనిస్తే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది కూడా మంచి ఆఫర్స్ అనేది రావడం జరిగింది. దాదాపు 34,000కి ఎవరైతే సింగిల్ ఇన్వాయిస్లో బిల్లింగ్ చేసుకుంటారో వాళ్ళకి అగ్రి ఆక్వాజెల్, అగ్రి హుమిక్ గ్రానువల్స్, హుమిక్, అగ్రి నానోటెక్ ఒక 5-6 రకాల ప్రొడక్ట్స్ అనేది ఎవరైతే 34,000 ఒకే ఇన్వాయిస్ సార్, ఒకే సింగిల్ ఇన్వాయిస్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ₹1కే మనకి వెస్టేజ్ కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ గమనిస్తే ₹10,000, ఇది కూడా సింగిల్ ఇన్వాయిస్, ఓన్లీ హెల్త్ కేర్ సప్లిమెంట్స్. సింగిల్ ఇన్వాయిస్లు ఎవరైతే ₹10,000 గల అమౌంట్ అయితే వాళ్ళకి ₹1కే మనకి ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, స్పిరులినా, ఆమ్లా, నూనె ఈ 5 రకాల ప్రొడక్ట్స్ అనేది మనకి ₹1కే ఇస్తుంది. అట్లాగే ఇంకొకటి, ఎవరైతే ₹10,000 ప్రొడక్ట్స్ ఏదైతే అష్యూర్ న్యాచురల్, SPF 9, వెన్నెలో, డ్యూ గార్డెన్ వీటి మొత్తం కలుపుకొని సింగిల్ ఇన్వాయిస్ ఇది కూడా, అంటే ఒకే బిల్లులో ఒకేసారి ₹10,000కి ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ₹1కి రైస్ బ్రాన్ ఆయిల్, హెయిర్ ఆయిల్, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, SPF 50 ప్లస్ 3 అష్యూర్ సోప్లు అనేది ఫ్రీగా అనేది ఇస్తుంది. సో ఇవన్నీ కూడా ఆఫర్స్. ఇంకొకటి, డొమెస్టిక్ ట్రిప్ 3 days 2 nights, అంటే మనకి ఇండియాలో ఎక్కడైనా కానీ ఇండియాలో ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేస్తుంది మనకి కంపెనీ. సో దీనికి ఎలిజిబిలిటీ గమనిస్తే ఈ ట్రిప్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సింగిల్ టికెట్ కావాలనుకున్న వాళ్ళు మినిమం సెల్ఫ్ పీవీ అనేది ₹10,000, 10,000 పీవీల దాకా ఉండాలి. ఈ 10,000 ఎప్పటి వరకు అని గమనిస్తే జూన్ నుంచి నవంబర్ లోపు ఓన్లీ సెల్ఫే 10,000 ఉండాలా. అలాగే మిగతా 4,000 గ్రూప్ పీవీ నుంచి మన టీం నుంచి తీసుకొచ్చుకోవాలి. అట్లా ఎవ్రీ మంత్ కాకుండా మొత్తం కలిపి టోటల్గా జూన్ నుంచి నవంబర్ లోపు 10,000 పీవీలు అనేది మన సెల్ఫ్ కంప్లీట్ అవ్వాలా. మిగతా అదంతా కూడా డౌన్లైన్ నుంచి 6,000, 4,000, 4,000 అట్లా కంప్లీట్ అవ్వాలా. అట్లా మినిమం మన సెల్ఫ్ పీవీ అనేది 1,500 అనేది ఖచ్చితంగా ఎవ్రీ మంత్ అనేది ఉండాలి. సో ఇలా ఎవరైతే జూన్ నెల నుంచి నవంబర్ దాకా ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారో
వాళ్ళకి ట్రిప్ కోసం సింగిల్ టికెట్ ఒక వ్యక్తి పోయేదానికి అనేది మనకు వెస్టేజ్ కంపెనీ అనేది అది ఇండియాలో ఎక్కడైనా కానీ గోవా కావచ్చు లేదంటే ఇంకొకటి ఏదైనా కానీ ట్రిప్కి ఒక సింగిల్ టికెట్ అనేది ఇస్తుంది. అట్లాగే కపుల్స్ టికెట్స్ సార్ నా వైఫ్ కూడా ఉంది మేము ఇద్దరం కలిసి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఓన్లీ సెల్ఫే 18,000 పీవీలు అనేది చేయాలి. వీళ్ళు కూడా జూన్ నుంచి నవంబర్ లోపు బిజినెస్ మంత్ ఎండింగ్ లోపు సో 18 పీవీలు ఓన్లీ సెల్ఫే ఉండాలా. రిమైనింగ్ అనేది టీం నుంచి ఒక 8,000 ఉండాలి. సో మినిమం అనేది 2,500 అనేది ఎవ్రీ మంత్ అనేది ఖచ్చితంగా సెల్ఫ్ అనేది ఉండాలి. సో ఇవన్నీ కూడా ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి 2 టికెట్స్ అంటే కపుల్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి కూడా ట్రిప్స్ ఎంజాయ్ చేయడానికి 2 టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక డొమెస్టిక్ ట్రిప్ గురించి. సో నెక్స్ట్ గమనిస్తే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది ఓన్లీ యూసిడి అండ్ అబోవ్ లీడర్స్కే ఉంది కాబట్టి మన టీంలో ప్రజెంట్ సురేష్ సార్ ఒకరే ఉన్నారు కాబట్టి చాలా మంది యూసిడి దాకా ఇంకా ఎవరు లేరు కాబట్టి పెద్ద మనకి ఇది ఉపయోగం ఉండకపోవచ్చు. నెక్స్ట్ గమనిస్తే రీపర్చేజ్ స్కీమ్ ఇది కూడా చాలా మంది లేడీస్కి హ్యాండ్ బ్యాగ్. దీంట్లో మిస్టర్ మిలాన్, వెన్నెలో, స్కిన్ ఫార్ములైన్, డూ గార్డెన్ ఈ ప్రొడక్ట్స్ ఓన్లీ ఈ ప్రొడక్ట్స్లోనే దాదాపు 3,200 రూపాయలు కనుక మనం పర్చేజ్ చేస్తే ఓన్లీ ఈ కేటగిరీ ప్రొడక్ట్స్లోనే మనకి ఈ బ్యాగ్ ఏదైతే ఉందో అది ₹1కే మనకి అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ గమనిస్తే ప్రజెంట్ ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది సిఎన్సి. సో సిఎన్సి అనేది ఇంతకుముందు మనం 60 పీవీ సిఎన్సి చేసేవాళ్ళం, 100 పీవీ సిఎన్సి చేసేవాళ్ళం. 60 పీవీ సిఎన్సి చేసిన వాళ్ళకి ₹1,250 ఫ్రీ వచ్చాయి. 100 పీవీ చేసిన వాళ్ళకి ₹2,515 ఫ్రీగా అనేది వచ్చారు. 5th మంత్లో మనం తీసుకునే వాళ్ళం. కానీ మన కంపెనీ ఇవన్నీ కూడా చేంజ్ చేస్తూ ఇప్పుడు అప్డేట్ వర్షన్గా 150 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది మనకి వెస్టేజ్ కంపెనీ తీసుకురావడం జరిగింది. ఎందుకు సార్ ఆల్రెడీ ఇంత ముందు ఉన్నాయి కదా బాగానే ఉంది కదా అని అనుకుంటే, కానీ కంపెనీ అనేది మైండ్ సెట్ గ్రోత్ $1 బిలియన్ ఉంది. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ఎర్నర్స్గా గ్రోత్ అవ్వాలా. సో ఇన్కమ్ ఎర్నర్స్ గ్రోత్ అవ్వాలనుకున్నప్పుడు పీవీ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో దాన్ని బట్టే మన ఇన్కమ్ అనేది పెరుగుతుంది. చాలామంది మినిమం 40 పీవీ కూడా మెయింటైన్ చేయట్లా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే గెలవాలా, సక్సెస్ అవ్వాలా, నేను ఈ బిజినెస్లో ముందుకెళ్ళాలనుకుంటారు వాళ్ళందరి కోసం త్వరగా సక్సెస్ అయ్యేదానికి మనకి వెస్టేజ్ కంపెనీ అనేది దాదాపు సిఎన్సి అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా 2 నుంచి 14 లోపు ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. మల్టిపుల్ ఇన్వాయిస్లో మన ఇష్టం. దాదాపు 4 సిఎన్సి లాగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ 150 పీవీ అనేది 4 మంత్స్ కంటిన్యూస్గా తీసుకుంటే మనకి 5th మంత్లో దాదాపు ₹4,100 ప్రొడక్ట్స్ అనేది మనకి 5th మంత్లో ఫ్రీగా వస్తుంది. ఇక్కడ ఆలోచిస్తే చాలామంది కూడా ఈ సిఎన్సి కార్డు ఈరోజు మేము చాలామంది తీసుకోవాలా. ఎందుకు తీసుకోవాలంటే దాదాపు 150 పీవీ అంటే దాదాపు 4,000 నుంచి 5,000, 6,000 దాకా కూడా అవుతుంది కొన్ని ప్రొడక్ట్స్ని చేంజ్ చేయటం బట్టి. సో అందువల్ల చాలామంది తీసుకోవట్లేదు సార్. ఇక్కడ ఒకటే మీరు గమనించండి, ఇంతకుముందు ఆల్రెడీ 100 పీవీ ఒక 3,000 నుంచి 3,500 లోపు తీసేవాళ్ళం. కానీ రిమైనింగ్ ఒక 50 పీవీఏ కాబట్టి దీన్ని ఎవరు కూడా పెద్ద భూతద్దం వేసి చూడాల్సిన పని లేదు. జస్ట్ ఆ 50 పీవీ ఏదైతే ఉందో జస్ట్ ఒక 2 మెంబర్స్ కన్నా షేర్ చేయండి, లేదా ఒక మెంబర్స్ కన్నా మనకి సుబ్బయ్య శెట్టి సార్ చెప్తుంటారు రిటైల్ చేయమని చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనం రిటైల్ చేస్తామో అప్పుడు మన బిజినెస్ పీవీ పెరుగుద్ది, బీవీ వస్తుంది కాబట్టి దాని ద్వారా ఇన్కమ్ ఎర్నర్స్గా ముందుకు ఎదుగుతాం. కానీ ఇక్కడ మన జూమ్లో ఉన్నారు చాలామంది 122 మెంబర్స్ ఉన్నారు. నిజంగా ఎవరైనా రిటైల్ చేస్తున్నారంటే ఎవరు కూడా చేయట్లా. సో ఖచ్చితంగా చేయాలా, చేస్తేనే ఈ బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది. ఇప్పుడు మన ఇంటి పక్కనే కొంతమంది ఉంటారు, వాళ్ళు వాళ్ళు బిజినెస్ చేయరు, జస్ట్ ప్రొడక్ట్స్ వాడుకుంటారు. సో ఎవ్రీ మంత్ మనం ఏం చేస్తున్నాం, వచ్చిన ఫ్రీ ప్రోడక్ట్ని మనమే యూజ్ చేసుకుంటున్నాం. అలా కాకుండా ఎవ్రీ మంత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఒక 1,500కి ఎవ్రీ మంత్ నా దగ్గర తీసుకోండి, మన దాంట్లో హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయని వాళ్ళ దగ్గరికి వెళ్ళి డెమో చూపించి సేమ్ అవే ప్రొడక్ట్స్ ఒక 4 మంత్స్ మీరు ఇక్కడ కంటిన్యూగా తీసుకోండి సార్ నా దగ్గర, నేను 5th మంత్లో ఒక ₹1,000 మీకు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాను అని చెప్తే వాళ్ళు ఆలోచన చేస్తారు. ఎందుకంటే బయట ఎక్కడ కూడా ఫ్రీ అనేది రావట్లా, కనీసం ఒక కవర్ కూడా రావట్లేదు. కాబట్టి ఒక 4 మంత్స్ కంటిన్యూగా ఒక 1,000 లేదంటే ఒక 1,500 కంటిన్యూగా మా దగ్గర తీసుకోండి సార్, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయని ఎప్పుడైతే మీరు డెమో చూపించగలుగుతారో అప్పుడు అనేది ఎదుటి వాళ్ళు తీసుకునేదానికి యాక్సెప్ట్ చేస్తారు. సో కాబట్టి సిఎన్సి అనేది మనం ఈజీగా చేయొచ్చు, దాన్ని పెద్ద కష్టంగా ఎవరు కూడా చూడొద్దు. చాలా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వండర్ఫుల్ రిజల్ట్ ఉన్నాయి. సో 4-5 రకాల ప్రొడక్ట్స్ తీసుకోండి. ఎందుకంటే వెస్టేజ్లో మనం 0 ఇన్వెస్ట్మెంట్ మాత్రమే, ఎవరు కూడా డబ్బులు అనేది పెట్టట్లా.
ఇక్కడ జస్ట్ ఒక 150 పీవీలు అనేది మంత్ స్టార్టింగ్లో అయినా తీసుకోండి, లేదంటే 3 టైమ్స్ 2 నుంచి 14 లోపు 3 సార్లు తీసుకోండి. 50 పాయింట్లు 50 పాయింట్లు 50 పాయింట్లు. సో 14 లోపు సిఎన్సి కంప్లీట్ అయిపోద్ది. సో మనం ఏం చేస్తున్నామంటే ఇటు ఎలా ముందుకెళ్ళాలని ఆలోచించేట్లో ముందుగానే భయపడిపోతున్నాం. ఇది నేను చేయలేనేమో, సిఎన్సి 150 పీవీ అంత అమౌంటా, నా వల్ల కాదేమో అని చెప్పేసి చాలా మంది లీడర్స్ ముందుకనేది రావట్లేదు. సో లీడర్స్ పెరిగింది జస్ట్ ఒక 50 పీవీ మాత్రమే. సో ప్రతి ఒక్కరు ఈజీగా అనేది ఈ బిజినెస్ లో ముందుకెళ్ళొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు మన మైండ్ అనేది అప్డేట్ చేసుకోండి. సార్ చెప్పాడు, మన సుబ్బయ్య శెట్టి సారు, ఏదైనా ఒక కొత్త పని మనం చేయాలంటే మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇన్ని రోజులు మన మైండ్ ఏదైతే ఇంతకుముందు చేస్తున్నామో రిపీటెడ్గా సిఎన్సీ చేస్తున్నాం కాబట్టి దానికి అలవాటు పడిపోయింది. సో కొత్తగా 150 పీవీ అనేసరికి నెగిటివ్ అనేది మన మైండ్లో కొత్త, నేను చేయలేను అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్, నా వల్ల కాదు, నేను ముందుకు వెళ్ళలేను, ఇలాంటి ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ అనేది మనలోకి వస్తుందో అప్పుడు మనం ముందడుగు వేయటానికి అవట్లా. కాబట్టి ఏదైతే మైండ్ సెట్ అనేది ఫస్ట్ క్లియర్గా ఉండాలా, ఇక్కడ నాకు ఎంత బెనిఫిట్ వస్తుందో, నేను ఏం చేస్తున్నా, అసలు నిజంగా వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. నేను వెస్టేజ్లో నిజంగా బిజినెస్ చేయడానికి వచ్చానా లేక దేనికి వచ్చానా, కస్టమర్గా ఉండటానికి వచ్చానా అనేది. ఎందుకంటే ఒక బిజినెస్ చేయాలనుకున్న వ్యక్తి తన ప్రొడక్ట్స్ గురించి చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దాన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలని అతను ఆలోచన చేస్తుంటాడు. ఒక రిలయన్స్ ముఖేష్ అంబానీ ఒక సిమ్ కార్డు దాన్ని బయటికి లాంచ్ చేశాడంటే దాన్ని ఎంతమంది కస్టమర్కి నేను షేర్ చేయగలను, ఎంతమందికి ముందుకు తీసుకెళ్ళాలని ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తుంటాడు. సో ఇక్కడ మనం ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఒక 150 అనేలేక చాలా మంది ముందుకు రావట్లే. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బిజినెస్ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోండి. మన మైండ్ అనేది ఎప్పుడు కూడా కొత్తదాన్ని యాక్సెప్ట్ చేయదు. సో అలవాటు చేసుకోవాలి. మన మైండ్కి అనేది మనం చెప్పుకుంటే ఆటోమేటిక్గా అంతా కూడా ఫ్రీ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా మంది రాత్రి నుంచి కాల్స్ చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మ్యాక్సిమం కుదిరి అమౌంట్ ఉంటే 150 పీవీ ఈరోజే తీసేసుకోండి, ఈరోజు రేపట్లో. లేదు సార్ నా దగ్గర అంత అమౌంట్ లేదనుకుంటే యాజ్ టీజ్గా మీరు ఏదైతే 100 పీవీ చేస్తున్నారో 100 పీవీ చేసి ఒక మంత్ అంటే దాదాపు 14 రోజుల దాకా ఉంది టైం. ఈ 14 రోజుల్లో మీకు తెలిసిన ఒక ఇద్దరు వ్యక్తులకైనా మినిమం ఒక 700 లేదా 1500 కనుక ప్రొడక్ట్స్ అనేది పరిచయం చేయించగలిగితే, వాళ్ళకి ఒక కస్టమర్గా మీరు ఇంట్రడ్యూస్ చేయగలిగితే, సో వాళ్ళకి తీసి మీ ఐడి మీద పాయింట్స్ అన్న యాడ్ చేయించుకొని వాళ్ళకి ప్రొడక్ట్స్ ఇచ్చి 5th మంత్లో కొన్ని ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళ కస్టమర్గా అయినా మనకి ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా వెస్టేజ్ బిజినెస్ అనేది చేయరు. కొంతమంది ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇల్లులో ఉండే హౌస్ వైఫ్స్ ఉంటారు. ఇట్లా వీళ్ళంతా కూడా చాలా మంది ఏంటంటే బిజినెస్ చేసేదానికి రారు. ప్రతి ఒక్కరు కూడా మనం బిజినెస్ చేయాలని ఎవరు కూడా ఆలోచన చేయొద్దు. ఇతను వస్తే ఇతను బిజినెసే చేయాలని ఏం లేదు. వెస్టేజ్లో యాజ్ ఏ కస్టమర్గా అయినా ఉండొచ్చు, ఇతనికి ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్గా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకొని సిఎన్సి అనేది ఈజీ, మీరు దీన్ని మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తాం. సో ఇక్కడ ఇంతకుముందు మేము ఆల్రెడీ కొన్ని పీవీలు చేస్తున్నాం కదా సార్, సిఎన్సి లాస్ట్ మంత్ ఒక 100 పాయింట్లు చేస్తున్నాము, లేదా 2 నెలలు సిఎన్సి కంప్లీట్ చేసాం కదా అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 2 నెలలు చేసుంటే ఈ నెల నెక్స్ట్ మంత్ తీసుకుంటే 5th మంత్లో మీకు ఫ్రీ వస్తుంది. ఎవరైతే ఇంతకుముందు పాత సిఎన్సి కంటిన్యూ చేస్తున్నారో సో అందులో మీరు అది ఆఫర్ అయిపోయేదాకా మీకు 4 మంత్స్ కంప్లీట్ చేసుకుంటే 5th మంత్ ఫ్రీ వచ్చేది తీసుకుంటారు. అక్కడి నుంచి మీకు కొత్త సిఎన్సి స్టార్ట్ అవుద్ది. లేదు 60 పీవీ అయినా కూడా అంతే. 60 పీవీలు అనేది లాస్ట్ ఒక 2-3 మంత్స్ తీసుకున్నారనుకో, ఇది లాస్ట్ మంత్ అనుకోండి, ఈ మంత్ తీసుకోండి, నెక్స్ట్ మంత్ నుంచి కొత్త సిఎన్సికి చేంజ్ అయిపోండి. సో ఇట్లా ఎవరైతే ఆల్మోస్ట్ సిఎన్సీలు చేస్తున్నారో వాళ్ళు సిఎన్సీ చేసేదాకా అనేది కంటిన్యూ చేసుకొని నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. లేదు సార్ నేను ఈ మంత్ నుంచే సిఎన్సీ అనేది 150 సిఎన్సీలో ఉంటానంటే ఒకేసారి 600 పీవీ కనుక మనం చేసుకోగలిగితే రిమైనింగ్ పీవీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని 150 పీవీకి ఈ రోజు నుంచి మనం చేంజ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎవరు కూడా కన్ఫ్యూజ్ ఎవరు అవ్వద్దు. జస్ట్ ఒక 150 పీవీ మాత్రమే పెరిగింది. సో ఇవన్నీ ఎందుకు 50 పీవీ పెరిగిందంటే మన కోసమే, మన ఇన్కమ్ అనేది జనరేట్ అనేది ఎక్కువగా అవటానికి కోసం. చాలామంది ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్లు అంటే ఎంత తీసుకుంటున్నారంటే 3000 తీసుకుంటున్నారు, 10,000 లోపే తీసుకుంటున్నారు. కానీ వెస్టేజ్ కంపెనీ ఈ బిజినెస్ అప్డేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మినిమం 10,000 పైనే బ్రాంచ్ డైరెక్టర్లో ఇన్కమ్ రాబోతుంది. సో అట్లా ఇన్కమ్ జనరేట్ అంటే ఒక రెవెన్యూని జనరేట్ చేసే ప్లాట్ఫామ్గా మనకు వెస్టేజ్ కంపెనీ ముందడుగేస్తూ ప్రతి ఒక్క పేదవాడు కూడా ధనవంతుడు కావాలా, లక్షాధికారి కావాలన్న గోల్ తోటి
వెస్టేజ్ కంపెనీ అనేది దీన్ని ప్లాన్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఇలాగే మనకి ఇంత ముందు కూడా దాదాపు కొన్నిసార్లు చేంజ్ చేసింది కంపెనీ. స్టార్టింగ్ చేంజ్ చేసినప్పుడు చాలామంది అంతకుముందు ఒక 20,000 30,000 తీసుకునే వాళ్ళు ఎప్పుడైతే ప్లాన్ చేంజ్ చేసిన తర్వాత ఒకేసారి 70,000కి అనేది వాళ్ళ ఇన్కమ్ అనేది వెళ్ళింది. సో అప్డేట్ అనేది ప్రతి దాంట్లో ప్రతి రంగంలో జరుగుతుంటుంది, ఒక వెస్టేజ్లోనే కాదు. సో అప్డేట్ అయినప్పుడు మనం అప్డేట్ అవుతున్నామా లేదా అనేది ఒకటే చూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. ఇక్కడ ఈ అప్డేట్ చేయడం ద్వారా పీవీలు ఎక్కువగా పెంచడం ద్వారా ఏమవుతుందంటే బీవీ అనేది ఎక్కువగా పెరుగుద్ది. అంటే బీవీ అంటే బిజినెస్ వాల్యూ, పీవీ అంటే పాయింట్ వాల్యూ. మనకి బిజినెస్ అంతా కూడా పీవీలు బీవీలోనే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మంచి మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది బిజినెస్లో రావాలంటే ఖచ్చితంగా అనేది బీవీ అనేది చేంజ్ అవ్వాలి. ఇక్కడ గమనిస్తే మనకి ఇంక్రీజ్డ్ బీవీ, ఇంక్రీజ్డ్ పే అవుట్. ఎప్పుడైతే మన బీవీ అనేది పెరుగుతుందో అప్పుడు అనేది మన ఇన్కమ్ కూడా పెరుగుద్ది. మొన్నటిదాకా మనకి ఎట్లా ఇచ్చారంటే ఒక 30 రూపాయలకి మనం కొనుక్కుంటే ఒక దాదాపు ఒక 1 పీవీ అనేది వస్తుంది. 30 రూపాయలకి పర్చేజ్ చేస్తే ఒక పాయింట్ అనేది మనకి ఇస్తుంది కంపెనీ. సో ఆ పాయింట్ వాల్యూ ఎంత అంటే ఆ పాయింట్లు మనం బీవీ అంటే బిజినెస్ వాల్యూలోకి చేంజ్ చేయాలి. పీవీలని బీవీల్లోకి చేంజ్ చేయాలంటే దానికి 18% అనేది మనకి కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది. ఒక పీవీ ఎంత సార్, ఒక బీవీ ఎంత అంటే 18%. సపోజ్ నేను ఒక 100 పీవీ చేసే సార్, స్టార్టింగు 5%లో ఉన్నాను, నాకు ఎంత ఇన్కమ్ వస్తుందంటే మనం ఎంత 100 పాయింట్లు చేసాము కాబట్టి 100 ఇంటూ 18 ఇంటూ వేస్తే 1800 బీవీల్లోకి అనేది మారుతుంది. ఈ బీవీల నుంచి మనం ఏదైతే పర్సెంట్ ఉన్నామో 5% కనుక వేసుకుంటే దాదాపు ఒక 90 రూపాయలు అనేది ఒక 5% వ్యక్తికి వస్తుంది. కానీ ఇప్పుడు చేంజ్ చేసింది ఏంటంటే కంపెనీ 18 తీసేసి ఒక పాయింట్, ఒక బీవీ వాల్యూ ఎంత అంటే 20కి చేంజ్ చేసింది. అంటే ఒక 2% అనేది కంపెనీ అనేది బీవీ వాల్యూ పెరిగింది, బిజినెస్ వాల్యూ. ఈ బిజినెస్ వాల్యూ పెరగడం ద్వారా ఏమవుతుందంటే మన ఇన్కమ్ ఇంతకుముందు 90 రూపాయలు వచ్చేది ఇప్పుడు ఒక 100 రూపాయలు వచ్చేది అనమాట. సో అట్లా 2% అనేది ఇంక్రీజ్ చేసి బీవీని మన ఇన్కమ్ అనేది ఎక్కువగా పెరిగేదానికి ఈ బీవీ అనేది పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఒకసారి మనం లీడర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఇంకా ఇన్ డెప్త్గా మీకు క్లారిటీ ఇస్తాను. అలాగే ప్రజెంట్ చూసుకుంటే జిఎస్టీ, ఈ జిఎస్టీ కూడా గమనిస్తే ప్రజెంట్ మనకి ప్రజెంట్ రేట్లు ఎక్కువగా పెరగడానికి గల కారణం ఏంటంటే మారిన జిఎస్టీ స్లాబ్స్. ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది జిఎస్టీలు అనేది చేంజ్ చేసిందో సెంట్రల్ గవర్నమెంట్ 2025-26 బడ్జెట్లో ప్రొడక్ట్స్ని బట్టి జిఎస్టీ స్లాబ్ అనేది మార్చడం జరిగింది. కాబట్టి ప్రొడక్ట్స్కి ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి అందుకని తప్పితే మనకి ప్రొడక్ట్స్ రేట్లు ఎందుకు పెరిగేశారంటే జిఎస్టీ అనేది చేంజ్ చేశారు 2025-26 బడ్జెట్లో. దానికి అనుగుణంగానే రెగ్యులర్గా వాడే ప్రొడక్ట్స్ అన్నిటి మీద జిఎస్టీ చేంజ్ చేశారు. కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ డిపి ప్రైస్ మాత్రమే మనం పే చేస్తున్నాం. సో దాని తగ్గట్టుగా ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంతకుముందు కంపెనీ పే చేసేది జిఎస్టీ. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళామో ఒక 2 బిర్యానీలు తిన్నాం, 2 బిర్యానీలు తిన్న తర్వాత దాని 500 అయింది బిల్లు. కానీ కంప్యూటర్ బిల్లు మనకి విత్ జిఎస్టీతో కల్పిస్తున్నారు. యాక్చువల్గా నువ్వు తిన్నది ఒకటి, నీకు జిఎస్టీతో కల్పించిన బిల్లు ఒకటి. సేమ్ అలాగే ఇక్కడ అప్డేట్ చేసి మనకి డిపి ప్రైస్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా డిపి ప్రైస్ ఉంటుంది. ప్లస్ జిఎస్టీ ఏదైతే మనం ప్రొడక్ట్స్ తీసుకుంటున్నామో దాని మీద జిఎస్టీ అనేది ఎక్స్ట్రా ఇంక్లూడింగ్ అయ్యి మనకి బిల్లులో వస్తుంది. సో ప్రొడక్ట్స్ ఎంత చేంజ్ అయినాయి సార్ అంటే ఒక 10% ఆర్ 20% మాత్రమే ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అయినాయి. సో ఎక్కడో కూడా భయపడాల్సిన పని ఎక్కువేం పెరగలేదు. ఎందుకంటే ఇప్పుడు బయట సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, అది ఎంత పెరిగిందంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 190 ఉంది, కొన్ని చోట్ల 185 ఉంది, కొన్ని చోట్ల 200 కూడా అమ్ముతున్నారు. సో రౌండ్ ఫిగర్ 200 వేసుకున్నా కానీ 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ అదే 2 లీటర్లు వేసుకుంటే 400 అవుతుంది. కానీ వెస్టేజ్లో 560, అంటే ఒక 160 రూపాయలు ఎక్స్ట్రా పడింది అంతే. సో 160 రూపాయలు ఎక్స్ట్రా పడింది కాబట్టి ఇక్కడ పెద్ద రేట్ ఏం లేదు, క్వాలిటీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇదంతా కూడా ముందు మన మైండ్ సెట్ క్లియర్ అయితే ఆటోమేటిక్గా మనం ఎదుటి వ్యక్తులు చెప్పగలం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని కూడా మీరు ఆలోచన చేయండి. నెక్స్ట్ వన్ గమనిస్తే కంపెనీ టార్గెట్ ఏంటంటే విఎంసిఎం మెంబర్స్ అనేది ఎక్కువ మందిని క్రియేట్ చేయాలా. ఇప్పుడు చాలామంది వెస్టేజ్ విఎంసిఎం మెంబర్స్ అంటే 10 లక్షల పైన ఇన్కమ్ తీసుకునే ఎర్నర్స్. ఎవరైతే మన సుబ్బయ్య శెట్టి సార్ అయితేనేమి, మన ఎంఎస్ఆర్ సార్ గారు అయితేనేమి,
ఇట్లా పాండు సారు, ఇట్లా కొంతమంది మెయిన్ ఏంటంటే 10 లక్షల పైనే, కొంతమంది మాత్రమే 10 లక్షల పైనే తీసుకున్నారు. ఇట్లా కంటిన్యూగా ఎవరైతే 10 లక్షలు అనేది 3 నెలలు తీసుకుంటారో వాళ్ళని కంపెనీలో విఎంసీఎం మెంబర్ అంటారు. సో విఎంసీఎం మెంబర్ అంటే కంపెనీకి సంబంధించిన ఏదైనా డిసిజన్ తీసుకోవాలన్నా కానీ వీళ్ళు ఒక బోర్డు మెంబర్స్ లాగా, కంపెనీ మిలీనియర్స్ మెంబర్స్ లాగా వెళ్ళి వాళ్ళు డిస్కషన్లో పాల్గొంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా 1 crore, కోటి రూపాయలు తీసుకునే విధంగా వీళ్ళు చేంజ్ అయిపోతుంది కంపెనీ. ఎవరైతే 10 లక్షలు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కోటి రూపాయలు తీసుకునే దాకా చేంజ్ చేయాలంటే వీళ్ళ కింద టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విఎంసీఎంలు చేయాలి చాలా మందిని. సో విఎంసీఎంలు చేయాలంటే బిజినెస్ అనేది గ్రోత్ అవ్వాలా. బిజినెస్ గ్రోత్ అవ్వాలంటే పీవీ పెరగాల. పీవీ పెరిగితేనే బీవీ పెరిగింది. కాబట్టి ఆటోమేటిక్గా విఎంసీఎం మెంబర్స్ అనేది చాలా మంది క్రియేట్ అవుతారన్న ఉద్దేశంతో మన కంపెనీ ఇవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇంతకుముందు బ్రాంచ్ డైరెక్టర్గా క్వాలిఫై అవ్వాలంటే టీమ్ బిల్లింగ్ తోటి 2600 చేస్తే క్వాలిఫై అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు 3000 పీవీ చేస్తే మనకి టీమ్ బిల్డింగ్లో బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు. 2600 చేస్తే ఓన్లీ క్వాలిఫై అవుతారు. 3000 పీవీలు చేస్తే బ్రాంచ్లో టీమ్ బిల్డింగ్ బోనస్ ఎక్స్ట్రా. అంటే ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్లోనే టీమ్ బిల్డింగ్ తోటి 3000 పాయింట్లు చేయడం ద్వారా 10,000 ఇన్కమ్ వస్తుంది. ఇంతకుముందు ఎంత వస్తుంది అంటే ఒక 8,000 7,000 వచ్చేది. అంటే 3,000 రూపాయలు బిజినెస్ పెరిగింది కాబట్టి 3,000 రూపాయల ఇన్కమ్ అనేది నీకు ఎక్కువగా వస్తుంది. అలాగే నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్, ఇంతకుముందు 2,100 ఉండేది, ఇది టీమ్ బిల్డింగ్ బోనస్ సిల్వర్లో. దీన్ని 2,400కి చేంజ్ చేశారు. సో ఈ 2,400 చేంజ్ చేయడం వల్ల నీ ఇన్కమ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్, సేమ్ వీళ్ళు కూడా ఇంతకుముందు 1,800 పీవీలు చేస్తే గోల్డ్ డైరెక్టర్గా టీమ్ బిల్డింగ్ తోటి ఇన్కమ్ తీసుకుండేవాళ్ళు. కానీ ఇక్కడ 2,000 పీవీలు అంటే ఒక 200 అనేది పెరిగింది. ఈ 2,000 పీవీలు చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే ఈడ ఒకటే లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మాత్రమే కంపెనీ ఆలోచన చేస్తుంది. సో దీన్ని ఎవరు కూడా మనం నెగిటివ్గా ఆలోచన చేస్తే మనకు నెగిటివ్గా కనిపిస్తుంది. దీంట్లో ఉండే పాజిటివ్ ఒక బిజినెస్ మైండ్ సెట్తో ఆలోచిస్తే అసలు బిజినెస్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. సో అది ఇక్కడ ఇంకొకటి కంపెనీ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అనేది కొత్త ఇది ఒక రెఫరల్ ప్రోగ్రామ్ లాగా మనకి తీసుకురావడం జరిగింది. మ్యాచింగ్ ప్రోగ్రామ్ ఇది బైనరీ కాన్సెప్ట్ కాదు. సో బైనరీ అంటే మనం జాయిన్ అవ్వాలా, ఒక ఇద్దరిని జాయిన్ చేయాలా, ఇది బైనరీ కాన్సెప్ట్. 2 లైన్స్ ఉంటాయి. ఇది అట్లా కాదు. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళని కొంచెం ఎంకరేజ్మెంట్ చేసేదానికి ఏదైతే మన ఫాస్ట్ ట్రాక్ 8% ఎలా పెట్టారో సేమ్ ఇది కూడా అలాగే. మనము జస్ట్ ఒక 2 లైన్స్ ద్వారా 300 పీవీ ఒక లైన్లో, 300 పీవీ ఒక లైన్లో స్టార్టింగ్ జాయిన్ అయిన వ్యక్తులకి కనుక చేసుకోగలిగితే ఈ 300 మ్యాచ్ అయింది. కాబట్టి దీని నుంచి మనకి ఒక 900 రూపాయలు అనేది మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఎవ్రీ వీక్లీ అనేది మనకి ఈ జనరేట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ మ్యాచింగ్ ఎప్పుడైతే ఈ ఫస్ట్ లైన్లో సెకండ్ లైన్లో ఈక్వల్గా ఒకటే పీవీ అనేది మ్యాచ్ అవుతుందో దాన్ని ఒక 300 పీవీ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ నుంచి ఒక 300 పీవీ రెండు మ్యాచ్ అయినప్పుడు మనకి ఆ 300 పీవీల నుంచి వచ్చే ఇన్కమ్ అంటే 900. సో ఇట్లా ఎవ్రీ వీక్ అనేది మనకి యాడ్ అవుతాయి. అవి 10వ తేదీ మనకి మన అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా అనేది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ఇది అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. దీని గురించి ఇన్ డెప్త్గా ఇంకా మనకి క్లారిటీ తీసుకుందాం. కాబట్టి సో దీన్ని నెక్స్ట్ మనం ప్లాన్ చేద్దాం. సో ఇది కూడా ఎవరు కూడా భయపడాల్సిన పనిలే. నెక్స్ట్ ఒకటే కంపెనీ టార్గెట్ 2030 కల్లా $1 బిలియన్ వెళ్ళాలా. సో విఎంసీఎంని క్రియేట్ చేయాలా, ఉమెన్ ఎంటర్ప్రీనర్ క్రియేట్ చేయాలా, అలాగే బ్రాంచెస్ అండ్ పిఓఎస్ అంటే ఏదైతే బ్రాంచెస్ ఆఫీస్ ఉన్నాయో అవన్నీ ఇంక్రీజ్ చేయాలా, అలాగే టీంని బిల్డ్ చేయాలా, ఇన్నోవేషన్ అనేది గ్రోత్ అనేది క్రియేట్ చేయాలా, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది పెంచాలా, అంటే గ్లోబల్ ప్రెజెన్స్ అంటే ప్రపంచ స్థాయికి అనేది మన వెస్టేజ్ కంపెనీ అనేది వెళ్ళాలన్న టార్గెట్తో మనకి $1 బిలియన్ అనేది కంపెనీ ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. సరే ఇప్పుడు ఏదైతే మనం తీసుకుంటున్న ఇన్కమ్ రాబోయే రోజులు ఇది ఒక ఆస్తిగా అనేది మనకు వెస్టేజ్ కంపెనీ క్రియేట్ చేయబోతుంది. ఎవరైతే ఈ బిజినెస్ నాది అని ముందుకు వెళ్ళి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక గొప్ప అవకాశంగా వెస్టేజ్ అనేది 2030 కల్లా ఒక వెల్త్ క్రియేషన్ అంటే ఒక ఆస్తిని అనేది ప్రతి ఒక్కరికి ఇస్తుంది. సో అదేవిధంగా ఒక 10% అనేది మన ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. ఎప్పటికంటే 2030 కల్లా
సో ఈ రోజు నువ్వు కష్టపడితే 2030 కల్లా కంపెనీ చేంజ్ చేసిన దాన్ని బట్టి గమనిస్తే బీవీని ఒక 10% అనేది మనకి ఇన్కమ్ అనేది గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరు అయితే 1 lakh తీసుకుంటున్నారో వాళ్ళంతా 2030 కల్లా 10 లక్షలు తీసుకునే స్థాయికి వెళ్ళబోతున్నారు. అట్లాగే ఎవరైతే ఇప్పుడు 10 లక్షలు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 1 crore 2030 కల్లా 10 కోటి 1 crore అంటే 1 కోటి రూపాయలు తీసుకునే స్థాయికి వెళ్ళబోతున్నారు. సో ఒక 1000 మంది ప్లస్ విఎంసీఏ మెంబర్స్ అనేది 2030కి క్రియేట్ చేయబోతున్నారు. అట్లాగే 1 lakh ఉమెన్ లీడర్స్, ఎవరైతే లీడర్స్ అనేది లేడీస్ చాలా మంది తక్కువగా ఉన్నారు, 1 lakh లీడర్స్, వీళ్ళందరూ కూడా 1,00,000 మంది ఉమెన్స్ 1 lakh తీసుకునే వాళ్ళు ఎక్కువగా మందిని క్రియేట్ చేయబోతున్నారు 2030 కల్లా. ద వెల్నెస్ ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ ఎంటర్ప్రీనర్షిప్ ఇన్ ద రైజింగ్. అంటే ఖచ్చితంగా వెల్నెస్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది ఉండబోతుంది. ప్లస్ ఇది రైజింగ్ టైం, ఖచ్చితమైన మరి టైంలో అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం చేస్తుంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అనేది చాలా డిమాండ్ ఉంది. సో మంచి టైంలో అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. సో వెస్టేజ్ ఈజ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ గ్రోత్. వెస్టేజ్ అనేది నెక్స్ట్ ఎలా గ్రోత్ అవ్వాలి అని ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసి ఉంది. సో మనం అనేది క్వశ్చన్, ద క్వశ్చన్ ఈజ్ ఒక మనమే సార్, నిజంగా మనం రెడీగా ఉన్నామా లేదా? కంపెనీ అనేది గ్రోత్ అవుతానే ఉంది ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ అనేది. ప్రజెంట్ చూసుకుంటే 2 ప్రొడక్ట్తో స్టార్ట్ అయ్యి 450 రకాల ప్రొడక్ట్స్ పైనే ఉంది. ఒక 6 డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయ్యి 6 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్ల పైన అనేది ఎవ్రీ ఇయర్ అనేది అప్డేట్ అవుతానే ఉంది. కానీ నువ్వు అప్డేట్ అవుతున్నావా లేదా? ఈ బిజినెస్ తగ్గట్టుగా, ఏ బిజినెస్ కంటే $1 బిలియన్ మైండ్ సెట్ తగ్గట్టుగా నువ్వు గ్రోత్ అవుతావా లేదా అన్న ఉద్దేశంతో కంపెనీ అనేది స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే అసలు ఇట్ ఈజ్ నాట్ లేటర్, ఇప్పుడు రేపు చేద్దాంలే చూద్దాంలే అనేది ఏం లేదు సార్. ఈ రోజే స్టార్ట్ చేయాలా. ఇట్ ఈజ్ సమ్ డే, అంటే చూద్దాంలే చేద్దాం ఈ మైండ్ సెట్ అంతా తీసేసి ఇట్ ఈజ్ నౌ, ఈ రోజు మాత్రమే చేయాలా. ఈ రోజే స్టార్ట్ చేస్తే మాత్రమే 2030 కల్లా నువ్వు కూడా ఒక కోటేశ్వరుల జాబితా ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇలాంటి అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఈ రోజు మాత్రమే స్టార్ట్ చేస్తే మనం ఇక్కడ $1 బిలియన్ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా మన గోల్స్ ఏవైతే పెట్టుకున్నామో అవన్నీ రీచ్ చేయగలం. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఇంకొకటి, మనకి చాలామంది ఎయిర్ ప్యూరిఫైర్లు అనేది అడుగుతున్నారు. సో అవి కూడా మళ్ళీ రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకోండి. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. థ్యాంక్ యూ గురువు గారు. ఎక్సలెంట్గా చాలా అంటే చాలా పీపీటీ రెడీ చేసి చాలా మందికి మంచి క్లారిటీ ఇచ్చారు సార్. వాట్ ఏందని, బిజినెస్ ప్లానింగ్ ఏంటని, బీవీ అంటే ఏంది, పీవీ అంటే ఏంది, వాట్ రాబోయే 2030 నాటికి ప్రతి ఒక్క బిలియనర్స్ అవ్వాలని చెప్పి ఫుల్ క్లారిటీ ఇచ్చారు సార్. ఒక అవగాహన అయితే వచ్చింది సార్ నాకైతే. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఇలాగే ఇంకా మంచి క్లారిటీతో తీసుకొని ముందుకు వెళ్తాం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చి ఈ టైంలో మీరున్న బిజీ షెడ్యూల్కి దగ్గర 130 మెంబర్స్ యాడ్ అయ్యి ఉన్నారు సార్ ఈరోజు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదే మీ సపోర్ట్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. లెడస్ సార్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకుందాం సార్. ఓకే సార్, ఒక 10 మెంబర్స్ లోపు తీసుకోండి. ఎవరైనా డౌట్స్ ఉంటే మాత్రమే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. లెడస్ గమనించండి, ఈ బిజినెస్ ప్లానింగ్లో సార్ ఇచ్చిన డౌట్లో మీకున్న డౌట్స్ ఏం డౌట్స్ ఉన్నాయనేది జస్ట్ ఒక 10 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేసి మీ యొక్క డౌట్స్ ఏదైతే క్లారిఫై ఉన్నాయో అవి క్లారిటీ తీసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. దగ్గర 7 మెంబర్స్ యాడ్ అయ్యి ఉన్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. రమేష్ సార్. లెడస్ గమనించండి. లోకేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, ఒకసారి మాట్లాడండి సార్. లోకేష్ సార్ తిరుపతి నుంచి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది 1 బీవీ వాల్యూ = పీవీ చెప్తారు కదా, అది ఒకసారి మళ్ళీ చెప్పండి. మనకి 30 రూపాయలు తీసుకుంటే ఒక పాయింట్ వస్తుంది సార్. అవును సార్. ఆ పాయింట్లు అనేది మన బీవీలోకి చేంజ్ చేయాలి. అంటే ఒక పాయింట్కి ఎన్ని బీవీలు వస్తాయి అంటే 18 బీవీ వస్తుంది. ఒక పాయింట్ కి 18 బీవీ వస్తుందా? అవును సార్. 1 పీవీ ఈక్వల్ టు 18 బీవీ. ఓకే, అప్పుడు ఓకే అంటే ఇప్పుడు ఒక పీవీకి 18 బీవీస్ వస్తాయి. అవును సార్. అది 18 బీవీస్ ఇంతకుముందు 18 నుండి ఇప్పుడు 20 చేశారు కదా సార్.
20 చేసి అంటే బిజినెస్ గ్రోత్ అవ్వాలంటే మనకు బీవీ అనేది పెరగాలి సార్, బిజినెస్ వాల్యూమ్ పెరగాల. అవునవునవును. ఓకే. ఓకే. 18 నుండి 20 చేశారు. 20 చేశారు. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు బెనిఫిట్స్ ఏంది? ఇప్పుడు మనం దాంట్లో అంటే ఇప్పుడు ఓవరాల్ ఒక వాల్యూలో సార్ చెప్పండి. చెప్పండి. అంటే అదే ఒక 100 పీవీ మీరు తీసుకున్నారు అనుకోండి సార్, స్టార్టింగ్ 5% లో ఉన్నారు. ఆ! ఆ 100 పీకి తీసుకోవడం వల్ల మీకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే 90 రూపీస్ వస్తుంది. ఏది అవును. అదే అది ఆ! 18 బీవీల ప్రకారం. 100 పీవీస్ ఈక్వల్ టు 18 పీవీస్. 18 బీవీ 80 తోటి 18 ఇంటూ బీబీ చేస్తే 1800 బీవీలు వస్తాయి సార్. 1800. 1800 పీవీలు. దాంట్లో 3% అంటే 90 రూపీస్ వస్తుంది. ఇప్పుడు 20 చేశారు కాబట్టి అది 100 రూపీస్ వస్తుంది. 5% వేస్తే 90 రూపీస్ వస్తుంది. 5 3 సార్? మన అంటే స్టార్టింగ్ మీరే జాయిన్ అయిన కూడా సార్ 5% లోనే కదా ఉండేది ఓహ్! ఉండేది స్టార్టింగ్ మనం. 5%. ఓకే. ఓకే. ఆ, అప్పుడు ఓకే. 90 రూపీస్ వస్తుంది. 90 సో రూపీస్ ఇప్పుడు వస్తుంది. 20 చేంజ్ చేశారు కాబట్టి ఒక 100 రూపీస్ అంటే 20 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది మనకి. ఓకే. ఓకే. అట్లా ప్రతిదీ మనకి ఎంత అయితే బిజినెస్ వస్తుందో ఆ హ్మ్. క్యాలిక్యులేషన్స్ తో ప్రతిదీ కూడా మనకి ఆ పాయింట్లని బీవీలోకి చేంజ్ చేస్తారు. ఆ బీవీ వాల్యూ ఏంటంటే 18 ఉండేది ఇప్పుడు 20కి చేంజ్ చేశారు, అప్గ్రేడ్ కంటిన్యూ చేశారు. చేశారు సార్. ఓకే. 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 దానివల్ల ఏంటంటే డన్. మన ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. యెస్. 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 అది సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లోకేష్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. లేటెస్ట్ గమనించండి, సార్ వాళ్ళు అడిగే డౌట్స్ కూడా మీకు ఒక డౌట్స్ ఉండొచ్చు కాబట్టి మ్యాక్సిమం అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ సాయి సార్, బాబురావు సార్ టీం కడప నుంచి అన్మిట్ ఆప్షన్ నుంచి మాట్లాడాను సార్. సాయి సార్, సాయి ఆవుల బాబురావు సార్ టీం అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడాను సార్. సార్ సాయి సార్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి అనూష మేడం. అనూష మేడం అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడాను మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, రమేష్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మామూలుగా ఒక లైన్ లో 300, ఇంకొక లైన్ లో 300 వస్తే అప్పుడు 900 వస్తే అది ఎలా సార్? అది అర్థం కాలేదు నాకు. అంటే ఇది ఈక్వల్ అంటే ఒకే అంటే 2 లైన్స్ వేసుకుంటాం కదా మేడం. ఆ, ఒక లైన్ 300 పాయింట్లు మీరే జాయిన్ అయ్యారు స్టార్టింగ్, మీరు ఒక 300 పీవీ చేశారు మేడం. ఉమ్. మీ కింద ఇద్దరు టీం కలిపి 300 చేశారు, లెఫ్ట్ రైట్ అనుకోండి ఎగ్జాంపుల్. నేను 3, నా లెఫ్ట్ 3, రైట్ మీరు 3నా? 300 చేశారు, మీ రైట్ సైడ్ ఫస్ట్ లైన్ లో 300 పీవీ, సెకండ్ లైన్ లో 300 పీవీ, ఇది స్టార్టింగ్ జాయిన్ అయ్యారు. సో ఈ రెండు 300 లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి దీని నుంచి మనకు ఒక 900 రూపాయల దాకా అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఎవ్రీ ఒకసారి వస్తుంది మేడం. ఎవ్రీ వీక్. ఆ ఎవ్రీ వీక్ వస్తుంది, అది అకౌంట్ లో అప్పుడు క్రెడిట్ అవ్వదు, అవి హోల్డ్ అయి ఉంటాయి. 10వ తేదీ మనకు వచ్చే ఇన్కమ్ లో అవి యాడ్ అయ్యి వస్తాయి. సో అది ఓకే దీని ఓకే. గురించి ఇంకా పూర్తి క్లారిటీ అనేది రాలేదు, అది అంతా తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ టైం ఒకసారి దాని గురించి క్లారిటీ ఉన్నాయి కొన్ని తెలుసుకుందాం మేడం. డౌట్స్. మనకి పాస్ ట్రాప్ 8 అని అంటారు కదా, అది 300 పాస్ ట్రాప్ 8 అయితే 300 కదా. అవునవును మేడం. దీనిలో ఇప్పుడు ఎలాగా? దాని గురించి ఏం అప్డేట్ రాలేదు మేడం. సో అది వస్తే ఓకే. దాని గురించి చదువు. ప్రజెంట్ అయితే మనకు వచ్చిన అప్డేట్స్ ఈ రోజు మాట్లాడుకున్న ఈ పాయింట్స్ మేడం. మామూలుగా ఈ 5%, 8, 12, 16% ఇవి నార్మలే కదా? యాజ్ ఇట్ ఈస్ గా అంతా నార్మల్, బిజినెస్ ప్లాన్ ఎక్కడా చేంజ్ లేదు. జస్ట్ టీమ్ బిల్డింగ్ బోనస్ కోసం బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ దాకా ఉమ్. అవి ఇప్పుడు మాత్రం సిల్వర్, కొంచెం ఒక 200, 300 పీవీ పెరిగేది అంతే. ఇప్పుడు సిల్వర్ కి మామూలుగా టీమ్ బిల్డింగ్ తోటి 2400. అదే అవును నార్మల్ మేడం, క్వాలిఫై 2600, 2100. 2100 క్వాలిఫై. అవును మేడం. టీమ్ బిల్డింగ్ 2400. అవును. ఓకే సార్, దీని గురించి మళ్ళీ ఒకసారి చూస్తాంలే. క్లారిటీ ఇద్దాం, నెక్స్ట్ ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఒక 2 వీక్స్ లో అన్ని కూడా ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తారు. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే చాలా మంది ఏదో అయోమయంలో ఉన్నారన్న ఉద్దేశంతో ఈ రోజు జూమ్ కండక్ట్ చేసాం. సో అవునులే ఎవరు సార్. కూడా ఇది అవ్వాల్సిన పని లేదు మేడం. వెస్టేజ్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఇన్కమ్ ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. అవునవునవును సార్.
థ్యాంక్ యూ మేడం. ఇంకేమైనా డౌట్స్ ఓకే ఉన్నాయా? సార్. లేదు సార్. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. డౌట్స్ క్లారిఫై చేసుకున్నారు. ఇంకా ముందుకు వెళ్దాం. ఈ డౌట్స్ అనేది క్లారిటీ తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ వన్ వచ్చి సాయి సార్, బాబురావు సార్ టీం అన్మిట్ ఆప్షన్ ఇచ్చారు, మాట్లాడండి సార్ కడప నుంచి. శ్రావణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు 2 డౌట్లు ఉన్నాయి సార్. అదేంటంటే మనకి పీవీ ఈక్వల్ టు 30 రూపీస్ అని ఉంది కదా సార్. 1 PV అంటే 30 రూపాయలు తీసుకుంటే అన్ని ఒక ప్రొడక్ట్స్ పాయింట్ కాదు. వస్తుంది సార్. అవునవును, ఒక 30 రూపాయలు తీసుకుంటే ఒక పీవీ వస్తుంది మనకి. అయితే మనకి హెల్త్ కి సంబంధించిన ఏ ప్రొడక్ట్స్ చూసినా కానీ ఇదివరకు 30 రూపీస్ ఉండేది సార్ అవునవును. మాక్సిమం, ఎక్కువ శాతం. అయితే అవును. ఇప్పుడు అన్ని 33.3కి చేంజ్ అయింది సార్. దానికి మీరు ఒకటి చెప్పారు జిఎస్టీ అనేది, నాకు కొంచెం అదొకటి అర్థం కాలేదు సార్. అంటే ఇంతకుముందు ఇప్పుడు డిపి ప్రైస్ ఉంది కదా సార్. అవును సార్. డిపి ప్రైస్ అనేది ఇప్పుడు మనకి యాప్ లో మీరు సెర్చ్ చేస్తే సార్ షేర్ చేస్తాను ఉండండి గ్రూప్. దాన్ని సార్ బ్రాంచ్ డైరెక్టర్ 3000 PV, అది టీమ్ బిల్డింగ్ బోనస్ సార్. టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి 2600 క్వాలిఫై ఓకే, ఓకే. అవ్వాలంటే ఓకే 2600. సార్. ఓకే సార్. అదేలే సార్, క్వాలిఫై అవ్వాలంటే 2000 ఒక్క పీవీ ఉంది. 5500 అయితే చేంజ్ అవ్వలేదు. లేదు సార్, అది అది ఇంకా ఇంకా మనకి update అప్డేట్ రాలే. ఒకవేళ చేంజ్ update చేశారే మరి రాలేదు. తెలియదు. అవును, ప్రజెంట్ అయితే అవును మనకు సార్. వచ్చిన అప్డేట్స్ వరకు ఇవే. ఓకే, ఓకే సార్. అది 2000 ఒక్క పీవీ నుంచి 2600 చేశారు. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా అది క్లియర్ ఇంకా గా చెప్తున్నారు. క్లియర్ గా రాలేదు కాబట్టి బ్రాంజ్ అంటే 3000 PV అనేది మన మైండ్ లో ఫిక్స్ అయిపోండి ఫస్ట్. ఓకే సార్. 3000 ఫిక్స్ సిల్వర్ అంటే టీమ్ బిల్డింగ్. 2400 అనేది. ఓకే సార్. అదే బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవటమే సార్. ఎందుకంటే ఇంకా పూర్తిగా స్థాయిలో మనకి ఇంకా అప్డేట్స్ అనేది అన్ని రాలేదు. ఓకే సో సార్. కాబట్టి బ్రాంజ్ అంటే 3000, సిల్వర్ అంటే 2400, గోల్డ్ అంటే 2000. కంపల్సరీ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సాయి సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేసా. మీ డౌట్ క్లారిఫై చేశారు. మీకున్న డౌట్స్ కూడా చాలా మందికి క్లారిఫై అయి ఉండొచ్చు బహుశా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. నెక్స్ట్ వన్ వచ్చి ప్రభు కుమారి మేడం, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మేడం మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పినవన్నీ కూడా మాకైతే అర్థమైంది. కానీ ఇప్పుడు ఏంటంటే సడన్గా ఇప్పుడు వరకు మనం ఏంటంటే 60 పీవీలు తర్వాత 100 పీవీలతో మనం చేసాము. ఒక్కసారి ఏంటంటే మనం ఇక్కడ వాళ్ళ మైండ్ కొంచెం మన మైండ్ ఇప్పుడు నాకైతే అర్థమైంది. కానీ ఉన్న మైండ్ చేంజ్ చేయాలంటే కొంత టైం పట్టుద్ది. వాళ్ళతో ఇదంతా కూడా చర్చించాలి. సో దీనికి ఏంటంటే నాకున్న పరిధిలో నాకున్న వాటిలో మీరు ఫిజికల్గా ఒకరోజు ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం మేడం. నేను మీతోనే చేస్తాను. కాదు, ఎంటైర్ మన టీం తోటి మొత్తంతో మాట్లాడదాం. కరవాది ఒక రోజు ఇట్లా మొత్తం మన టీం ఎంతమంది అవుతుందో అన్ని చోట్ల ప్లాన్ చేద్దాం మేడం. ఓకే సార్. ఇప్పుడు ప్రతిదానికి కూడా రివైజ్డ్ లో చూసుకుంటే ఇది 2100కి బ్రాంచ్ చేయడానికి ఈరోజు 3000 పెరిగింది బ్రాంచ్కి. అంటే మనకి పీవీ రేట్ పెరిగింది. అదేవిధంగా అట్ ద సేమ్ టైం మనం తీసుకున్న ఎర్నింగ్ కూడా రేట్ పెరిగింది. అదే పెరిగిందని చెప్పేసి అన్నారు. అదే ప్రతి క్యాడర్ కూడా మనం ఎంతైతే 1800 అనేది 2400 చేయాలి. గోల్డ్కి ఎలా చేయాలి. సో ప్రాసెస్ అంతా అర్థమైంది సార్. ఇదంతా కూడా చూసుకోవాలంటే ఇప్పుడు ఇంకోటి మెంబర్స్ని మనం చూసుకున్నట్టయితే టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా సరే 60 పీవీలు అయితే చేసుకోవచ్చు, 100 పీవీలు అయితే చేసుకోవచ్చు అనే మైండ్ ఉంటుంది కాబట్టి సో ఒక్కసారి వాళ్ళందరినీ 150 పీవీకి తీసుకెళ్ళాలి అంటే కొంత ఇట్లాగే 2-3 రోజులు అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో సెట్ అయిద్దని నేనైతే అనుకుంటున్నాను సార్. కొంచెం మీరు అందరూ కూడా మనకి ఎవరికి వాళ్ళకే కొంచెం దీన్ని వాళ్ళకి మొబిలైజ్ చేసుకొని ఒక మీటింగ్ పెట్టుకొని ఫిజికల్గా ఉంటే దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని నా ఒపీనియన్ సార్. ఖచ్చితంగా మేడం చేద్దాము, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఎవరు కూడా ఇది చేయాల్సిన పర్లేదు. 60 PV 100 PV అనేది అప్డేట్. ఇప్పుడు ప్రతిది కూడా ప్రపంచం మొత్తం అప్డేట్ అవుతుంది. సో బిజినెస్ లో మనం ముందుకు వెళ్ళాలంటే అప్డేట్ అవ్వాలా. సో ఇంతకుముందు CNC ఆఫర్ ఉంది కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక మీదట
వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ముందు ముందు కంపెనీ అనేది మనకి చెప్తుంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్దాం. సో ఈ 2 డేసే అయింది కాబట్టి సో ముందు మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో మన మైండ్ సెట్ అనేది క్లారిటీగా ఉంటే నెక్స్ట్ అనేది మన టీంకి మనం ముందుకు తీసుకెళ్లేది ఉంటుంది కాబట్టి దీని గురించి పెద్దగా రీసెర్చ్ చేయొద్దు. సో ఫస్ట్ మీ సిఎన్సీలన్నీ కంప్లీట్ చేయండి ఎవరైతే ఆ లీడర్స్ ఉన్నారో వాళ్ళంతా. సో 2-3 డేస్లో మళ్ళీ దీని గురించి క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. ఓకే సార్. ఇప్పుడు మనకు ఆల్రెడీ 2 నెలలు 3 నెలలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సిఎన్సి దానిలో ఒక 2 నెలలు చేస్తున్నారు సార్. 3 నెలలు కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు ఓకే 4వ నెలలో వాళ్ళ 4వ నెలలో ఇప్పుడు ఈ మంత్ చేయాలి. ఓకే వాళ్ళు 100 పీవీనే చేయాలా 150 పీవీ చేయాలా? వాళ్ళు 100 పీవీ చేస్తే సరిపోద్ది మేడం. ఇప్పుడు ఈ మంత్ అదే 4th మంత్ కదా వాళ్ళది. అవును అవును సార్. ఈ మంత్ 100 పీవీ చేస్తే నెక్స్ట్ మంత్ 20వ తేదీ తర్వాత వాళ్ళకి 2500 వచ్చరే వస్తుంది. ఆ, సో అంతటితో 100 పీవీ క్లోజ్ అయిపోద్ది ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. ఆ నెక్స్ట్ ఇక మంత్ నుంచి వాళ్ళు 150 సిఎన్సీకి చేంజ్ అవటమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ హాసినా మేడము ఎంకమ్మ మేడం ఉన్నారు. ఈ నెలతో వచ్చేసరికి వాళ్ళకి 4 మంత్ కంప్లీట్ అవుతుంది. 2500 ఫ్రీ ప్రోడక్ట్ అనేది వాళ్ళు తీసుకుంటారు సార్. సో ఓకే ప్రోడక్ట్ తో పాటు ఇప్పుడు ఈ మంత్ ఇప్పుడు స్టార్టింగ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు 4th మంత్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 5th మంత్ లో తీసుకున్నారు కాబట్టి వాళ్ళు 150 పీవీస్ కి వాళ్ళు కంపల్సరీగా చేయాలి ఈ అవును నెలలో. మేడం. అవునవును. అది 1 టైం అయినా 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా మన 14th లోపు ఈ పీవీస్ అనేది వాళ్ళు కంప్లీట్ చేయాలి. అవును మేడం. ఆ తర్వాత ఆఫ్టర్ అది 4 నెలల తర్వాత వచ్చే బెనిఫిట్స్ అనేది అప్పుడు 4000లో చూపిస్తుంది కాబట్టి ఈ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవును మేడం. దాదాపు మళ్ళీ రీచ్ పర్చేజ్ ఆఫర్ ఇప్పుడు సోపులు ఉన్నాయి. దాదాపు 2 సోపులు పెట్టింది 1200 కంటే 150 పీవీ అంటే దాదాపు ఒక 10 సోపులు వస్తాయి మళ్ళీ ఫ్రీగా. అవునవును సార్. 10 సోపులు అంటే ఒక సోపు 50 రూపాయలు వేసుకున్న 10 అంటే 500 దాకా బెనిఫిటే కదా. అవునవును సార్. అట్లా మేడం. అదే ఈ వచ్చే బెనిఫిట్స్ గురించి తర్వాత వీటన్నిటి గురించి కూడా ఒక అదే వాళ్ళకి కొంచెం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎట్లా ఏదన్నా ఒక 1 వీక్ అట్లా టైం పట్టుద్ది కాబట్టి సో చేసుకుంటూ వెళ్తాం సార్. ఓకే ఖచ్చితంగా సార్. ప్లాన్ చేద్దాం. ఒకటే మేడం ఇక్కడ కంపెనీ ఒకటే. ప్రతి ఒక్క పేదవాడిని కూడా ధనవంతుడు చేయాలా. సో ఉన్న దాంట్లో ఉంటే ఎప్పుడు కూడా మనం సక్సెస్ అవ్వలేము. కొంచెం నేర్చుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తే డెవలప్ అవుతాం అనే ఉద్దేశంతో వెస్టేజ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది కాబట్టి అదంతా కూడా మన కోసమే కాబట్టి సో ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. ప్రభు కుమారి మేడం ఎక్సలెంట్ డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఫరూక్ సార్ బయ్యారం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మాట్లాడండి సార్. 786. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఫరూక్ సార్ గుడ్ సార్ మార్నింగ్. మాట్లాడండి. ఇప్పుడు 3 months వరకు నేను 100 పీవీసీఎన్సీలో ఉన్నా సార్. ఇప్పుడు ఈ నెలలో తీసుకుంటే 4 months అయిపోతుంది. సో ఓకే అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదో 600 పీవీ సెల్ఫ్ చేసుకుంటే మళ్ళీ అవన్నీ మళ్ళీ 150లోకి మారుతాయి సార్. 600 అంటే ఆల్మోస్ట్ మీరు కంప్లీట్ అయిపోయింది కదా సార్. 4 months. 4 months అంటే ఇప్పుడు తీసుకుంటే సార్ ఇప్పుడు తీసుకుంటే 600 ఈ తీసుకుంటే మంత్ అవి కూడా తీసుకోండి మనకు సార్. సార్. కన్ఫ్యూజన్ ఏం వద్దు. ఈ మంత్ 100 పీవీ తీసుకోండి. ఓకే సార్. మీది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మంత్ నుంచి 150 కంటిన్యూ చేయండి. క్లియర్గా ఉంటుంది మీరు కన్ఫ్యూజన్ ఏం లేకుండా. ఎందుకంటే ఇప్పుడే ఓకే కాబట్టి సార్. స్టార్ట్ చేసిన ఆఫర్ మనకి క్లారిటీ అనేది తెలియదు కాబట్టి ఓకే సో సార్. ఈ మంత్ వరకు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా అవే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కంపెనీ అనేది అప్డేట్స్ ఇస్తుంది. దాన్ని ఫాలో అవుదాం. థ్యాంక్ యూ సార్. అయితే ఈ పీవీకి తేడా బాగా క్లుప్తంగా చెప్పారు సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫరూక్ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మీ డౌట్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ వన్ వచ్చి థ్యాంక్ యూ సార్. మాలాద్రి సార్ తిరుపతి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రవణ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ బ్రహ్మే సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు. బాగా అర్థమైంది. అదే నాది ఓచిరి నెల 4వ నెల ఫ్రీ వచ్చేసింది సార్. 5వ నెలది. ఓకే ఇప్పుడు నేను మళ్ళా 150 పీవీలు తీసుకోవాలి. స్టార్ట్ చేయండి సార్. కొత్తగా 150 పీవీ 150 చేయాలి. అంటే ఇంత ముందు వచ్చిన వాళ్ళని మాత్రం మామూలుగా 4వ నెల కంప్లీట్ కాలేదు కాబట్టి వాళ్ళు నార్మల్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు 150 తీసుకోవాలి. అవును సార్. అంతే సార్. 150 కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు 150. ఇంతకుముందు ఎవరైతే ఆల్మోస్ట్ 60-100 పీవీలు ఉన్నో వాళ్ళు అదే కంటిన్యూ చేయటమే. ఓకే సార్. అదే డౌట్ ఎక్స్ట్రా ఉండింది మేడం తీసుకోవచ్చు. ఇబ్బంది అడిగింది. ఏం లేదు. మళ్ళీ 100 పీవీ అంటే 100 పీవీ కాదు.
మనం సార్ ఎన్నైనా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సార్ ఈ 150 మన 14th లోపు తీసుకోవాలి. అవును సార్, అది ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, ఒకేసారి మనం తీసుకోవాలా అనేది ఏం లేదు. ఓకే ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్, అర్థమైంది సార్. థ్యాంక్ యూ మాలద్ది సార్, ఎక్స్ప్లెయిన్ సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి కంజుల మనోజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. కంజుల మనోజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మనము 100 పీవీకి ముందల 60 పీవీస్ ఉన్నాయి కదా సార్, అలా చేసేటట్లుగా 150కి దానికి బిలోగా ఏమన్నా చేసేది ఏమన్నా ఉందా? ఇంకా కంపెనీ 1250 అప్డేట్స్ వచ్చేలా తీసుకురాలేదు సార్. ప్రెజెంట్ 150 మాత్రం మనకు అప్డేట్ ఇచ్చింది కంపెనీ. ఓకే మన ఫ్యూచర్ లో ఎంత వస్తుందేమో తెలియదు సార్, వస్తే మనం ప్లాన్ చేసుకోవచ్చు సార్. ఓకే ఓకే ప్రెజెంట్ అయితే 150. ఓకే ఓకే. సిఎన్సి ప్లాన్ సార్, ఇప్పుడు దీనికి సంబంధించిన సిఎన్సి ప్లాన్ ఎట్లా సార్? అది ప్లాన్ చేయాలి సార్, ఈ రోజే కదా, నిన్నే కదా స్టార్ట్ చేసింది. ఓకే సిఎన్సి ఓకే 4 ఓకే మంత్స్ తీసుకుంటే 5th మంత్ 4100 ఫ్రీ వస్తుంది. సో అది మనం ఓకే ఎలా అయ్యిందంటే మనం ప్లాన్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోదు సార్. అదే 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 ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మనోజ్ సార్. ఇంకా క్లారిటీ తీసుకొని ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ ఎక్స్ప్లెయిన్ ఫీడ్బ్యాక్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. నెక్స్ట్ జిఎస్ఆర్ సార్, శ్రీనివాసరావు సార్, యుఎస్ఏ. శ్రీనివాసరావు సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. శ్రీనివాసరావు సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, బ్రహ్మే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పింది కొంతవరకు అయితే మనకి లెసన్స్ పాఠాలలాగా ఫస్ట్ అయితే అర్థమైంది, డెప్త్ గా అయితే మనకి ఇంకా వదలలేదు కాబట్టి పూర్తిగా అవగాహన లేదు. కానీ కంపెనీ అనేది మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మంచి ఆప్షన్ ఇచ్చింది సార్. కొంచెం కష్టమైన లేట్ గా వచ్చినా మనకి బ్రాంచ్ డైరెక్ట్ అవడానికి 3000 పాయింట్స్ పెట్టడం, ఒకేసారి 10,000 తో స్టార్ట్ అయింది సార్ మన ఇన్కమ్ అనేది. అవునవును సార్, బ్రాంజ్ 10,000 ఉంటుంది అనుకో, లేదంటే ఇప్పుడు 5,000 4,000 తీసుకుంటున్నాం. మనం 3,000 4,000 అంటే ఎవరికి గేట్ అగపడదు సార్ అది. అవునవును 10,000 కాడి నుంచి పైన అమౌంట్ ఎవడైనా సరే యాక్సెప్ట్ చేస్తారు. అవును సార్. కాబట్టి ఫస్ట్ వచ్చే ఇన్కమ్ థింక్ బిగ్ గా ఉంటుంది అంతే. కాబట్టి ఇబ్బంది ఏం లేదు సార్. కొంచెం కష్టమైనా తప్పదు. 1 మంత్ లేట్ అయినా సరే మనం ఆ పాయింట్ తోటే బ్రాంచ్ అవ్వాల్సిందే. హ్యాపీగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు సార్. మంచి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి జనాలు ఇబ్బంది లేకుండా యాక్సెప్ట్ చేసి కనుక వెళ్తే లేట్ అయినా కూడా సక్సెస్ లేట్ గా వచ్చినా పర్ఫెక్ట్ గా ఉంటుంది సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. కాబట్టి సార్ ప్రతి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ప్రశాంతంగా మన బిజినెస్ ఎప్పుడు లాగానే స్టార్ట్ చేస్తాం. ఓన్లీ సిఎన్సి ఒక్కటే చేంజ్, మిగతా ఏ చేంజ్ లేదు సార్. ఇబ్బంది ఏం లేదు. సిఎన్సి చేంజ్ చేయడం వల్ల ఇన్కమ్ కూడా చేంజ్ అవుతుంది మంది, అది కూడా ఆలోచన చేంజ్ చేయాలి. అవుతుంది సార్. ఎందుకంటే సిఎన్సి కాకపోతే 100 సిఎన్సి తీసుకొని 2nd తారీఖున 13th మళ్ళీ ఒక 50 సిఎన్సి తీసుకుంటే ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ఉంటుంది. అవునవును, ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రశాంతంగా చేసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మనకి ఆదాయాన్ని ఒకేసారి ఎక్కువ ఆదాయాన్ని పెంచడానికి వాళ్ళు కొంచెం కష్టం పెంచి ఆదాయాన్ని ఎక్కువ చేశారు. అవును సార్. సరే, ఓకే తొందర సార్. జస్ట్ థ్యాంక్ యూ సార్. 2026 ఇది 30 అంటే జస్ట్ 4 years లోనే ఇప్పుడు 1,00,000 తీసుకున్న వాళ్ళు 10 లక్షలు తీసుకోబోతున్నారు. ఎస్ సార్. 10 లక్షలు తీసుకునే వాళ్ళు 1 కోటి రూపాయలు తీసుకోబోతున్నారు జస్ట్ ఒక 4 years లోనే. ఎస్ సార్. అది అంత అనేది ఇప్పుడు బ్రాంచ్ ఇంక్రీజ్ అయితే కంపెనీ. ఇప్పుడు బ్రాంచ్ అయితే సార్ 3,000 అని చెప్తే జనాలకు కూడా అంత ఎక్కువ అనిపించదు సార్. కానీ ఎట్ ఏ టైం అవునవును సార్. ఫస్ట్ ఇన్కమ్ 10,000 అబవ్ అంటే కొంచెం జనాల్లో కూడా కొంచెం అవేర్నెస్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది సార్. అవును సార్. బీవీ వాల్యూ పెంచాడు ప్లస్ పాయింట్స్ పెంచాడు కాబట్టి కొంచెం లేట్ అయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. అవునవును. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్, ఎక్సలెంట్ గా అర్థం చేసుకున్నారు. బిజినెస్ అనేది అర్థం చేసుకుంటే తొందరగా ముందుకెళ్దాం. మన కంపెనీ థ్యాంక్ యూ. సిస్టమ్ ఏదైతే ఆలోచించిందో తక్కువ ఇన్కమ్ లో ఉంటున్నారు, ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలని సిస్టమ్ తో ప్లాన్ చేసి వెళ్తున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ శ్రీనివాసరావు సార్, Yes. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఇలాగే సార్. ముందుగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వన్ నరసింహరావు సార్, అన్మిట్ ఆప్షన్ ఇచ్చారు, మాట్లాడండి సార్. నరసింహరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, శ్రావణ్ సార్.
వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. బ్రహ్మేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా చక్కగా ఇచ్చారు సార్, మంచి సమాచారం చెప్పారు. పీవీకి బీవీకి మంచి విషయాలు తెలుసుకున్నాం సార్. అయితే ప్రజెంట్ నేను 100 పీవీలు చేస్తున్నాను సార్. ఇది 3 నెలలు అయిపోయింది, ఇది 4వ నెల సార్. ఇది ఓకే ఈ 4 నెలలు పూర్తయ్యాక 150కి చేంజ్ చేసుకుంటాను సార్. ఓకే సార్, అలాగే కంటిన్యూ చేయండి. అట్లాగే ఒకటేనా మళ్ళీ ఇప్పుడు 60 40 60 100 150 ఉంటాయా, లేకపోతే మళ్ళీ చేంజ్ చేస్తారు సార్ సార్ ఇవన్నీ కూడా? ఒకటి సార్, సిఎన్సి అంటే 100 పీవీ సార్. ఇంత ముందు, ఇప్పుడు 150 పీవీ. సార్ అంతే, 60 పీవీలు 4 వాళ్ళు మినిమం 40 పీవీలు మన ఐడిలో యాక్టివ్గా ఉండాలంటే 40 పీవీలు. మన ఇష్టం సార్, ఎంతైనా చేసుకోవచ్చు. ఎంతే సార్ తీసుకోవాలని కంపెనీ రూల్ ఏం పెట్టలేదు. సిఎన్సి సార్ ఆఫర్లో 4 months తీసుకుంటే 5th month 4,100 రావాలంటే 150 సార్ పీవీలు అనేది ఖచ్చితంగా సిఎన్సి చేయాలి సార్. అంటే మనకు వచ్చిన చివరి 4th month అయినాక మనకు వచ్చిన ఎంత సార్? 4,100. 4,100 వస్తుంది సార్, 4,100. సరే సార్, మంచి సమాచారం చెప్పారు. ఒకటేనో మంచి యాక్టివ్గా ఇంట్రెస్ట్గా మంచి గ్రోత్గా వెళ్ళటానికి ఒక 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు 2030 నాటికి 10 లక్షలు తీసుకోవడానికి అవకాశం ఉందన్నారు. 10 లక్షలు తీసుకున్న 1 కోటి రూపాయలు తీసుకునేటానికి అవకాశం ఉందన్నారు. చాలా ఇంట్రెస్ట్గా ఉంది సార్ సబ్జెక్టు. పోతే ఇక ఎక్కువగా లీడర్స్ని, ఎక్కువ టీంని పెంచుకోవటానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. వర్క్ అయితే బాగా సిన్సియర్గా చేస్తామని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తాం సార్. మీ అందరికి ఈ సమాచారం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరసింహరావు సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. మీరు క్లారిఫై చేసుకున్నారు. ఇలాగే థ్యాంక్ యూ సార్. ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ వన్ వచ్చి సంధ్యారాణి మేడం, 77B. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఎక్సలెంట్ సెక్షన్ సార్. మధ్యాహ్నం మాకు సార్ ఇప్పుడు వాటర్ ప్యూరిఫై సెకండ్ డే నుంచి 14 లోపల తీసుకుంటే సిఎన్సి ఎంటర్ అవుతుంది సార్. అవుతుంది మేడం. అంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల ఎంటర్ అయింది. అవును. సిఎన్సి ఓకే. థ్యాంక్ యూ. అది ఎయిర్ ప్యూరిఫై కూడా అట్లాగేనా సార్? ఎయిర్ ప్యూరిఫైర్ ఇంకా లాంచ్ చేయలేదు, చేస్తారు అని చెప్పేసి కంపెనీ అనౌన్స్మెంట్ చేసింది. త్వరలో వస్తుంది మేడం. బిల్లింగ్స్ అనేది ఇంకా లేదు. ఓకే. అది ఇంకా స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ రిలీజ్ చేస్తారు, అప్పుడు మనం స్టార్ట్ చేయొచ్చు మేడం. ఇప్పుడు 14వ తారీఖు లోపల తీసుకుంటే సిఎన్సి వస్తుంది. అవును మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనుష మేడం. నెక్స్ట్ వరలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సారీ సార్, కాల్ వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అప్డేట్ చాలా త్వరగా చెప్పారు సార్. చాలా హ్యాపీగా ఉంది. సార్ కాల్ చేశారు, అప్పుడు జూమ్ లో జాయిన్ అయ్యాం సార్. చాలా విషయాలు తెలుసుకున్నాము. రాత్రి చూసాను సార్, 150 పీవీ చేయాలి. దానివల్ల లాస్ట్ మంత్ 4,100 వస్తుందండి. డ్యూటీ నుంచి వచ్చి గమనించాను మన విన్నింగ్ వారియర్ టీమ్ లో. కాకపోతే కొన్ని విషయాలు తెలుసుకున్నాం సార్. బ్రాంజ్కి ఎంత, సిల్వర్కి ఎంత, ఎన్ని పాయింట్ వాల్యూస్ యాడ్ అయ్యి ఎక్స్ట్రా అనేది చాలా కొన్ని విషయాలు బాగా అప్డేట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, మంచి మెసేజ్ అందించినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వరలక్ష్మి మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. నెక్స్ట్ వన్ రవణం మేడం. అన్మిట్ ఆప్షన్ ఇచ్చారు, మాట్లాడండి మేడం. రవణం మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్. మేడం గుడ్ మార్నింగ్. సార్ ఒక డౌట్ సార్ నాకు ఏంటంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు కదా, కొత్త వాళ్ళు ఫస్ట్ సిఎన్సి చేసుకున్నారు, 100 పీవీ చేశారు, అంటే 1 నెల చేశారు సార్. మళ్ళీ ఇప్పుడు 4 నెలలు చేయాలి కదా, వాళ్ళ పరిస్థితి ఎలా సార్? వాళ్ళు రిమైనింగ్ 3 months చేస్తే 3 నెలలు వాళ్ళు 100 పీవీ సిఎన్సి కంప్లీట్ అయిపోద్ది. మిగతా 4 నెలలు అయిపోయిన తర్వాత 5వ నెల నుంచి మళ్ళీ 150కి చేంజ్ అవ్వాలి మేడం. అదే ఇప్పుడు హోమ్ మీటింగ్కి వెళ్తాం సార్. ఇప్పుడు
150 పీవీలు తీసుకోండి, ఎట్లా తీసుకోవాలి ఏందమ్మా అని అడుగుతారు మమ్మల్ని. అది ఎట్లా చెప్పాలని మాకు అది డౌట్ వస్తుంది అది సార్. క్లారిటీ మళ్ళీ మనం ఒక జూమ్ లో మాట్లాడదాం, ఎలా బిజినెస్ ముందు తీసుకోవాలి మనం మళ్ళీ ఒక జూమ్ లో మాట్లాడదాం మేడం, క్లియర్ గా అదే అందరికి అర్థమయ్యే విధంగా. ఉమ్. ఒకసారి సిఎన్సి అంటే ఈ కొత్త వాళ్ళు అది అడుగుతున్నారు. ఈ రోజు ఒక కొత్త వచ్చింది కదా మేడం, కొత్త మేడం వచ్చింది, ఆమె 100 పీవీ తీసుకొని వెళ్ళింది. అంటే మేము ఓకే. ఈ నెల నుంచి చేస్తారా వచ్చే నెల నుంచి చేస్తారా కొత్త వాళ్ళు చెప్పడానికి, ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి. ఈ నెల నుంచే 150 కంటిన్యూ అవుతుంది మేడం. ఆ, కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే సిఎన్సిని ఎలా, ఇంతకుముందు మనం సిఎన్సి ప్లాన్ చెప్పేవాళ్ళం, 3000 తీసుకుంటే ఒక 300 డిస్కౌంట్ వస్తుంది, ఒక 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అని. ఎలా చెప్పాలనేది మనం దీని గురించి తెలుసుకొని డెప్త్ గా ఒకసారి మళ్ళీ జూమ్ లో చెప్తాం మేడం. ఈ లోపు ఓకే మీరేమి టెన్షన్ పడొద్దు. ఓకే సార్. 100 పీవీ తీసుకునే వాళ్ళు తీపిచ్చి జస్ట్ ఇంకొక 50 పీవీ ఏదైతే ఉందో అది మంత్ ఎండింగ్ లోపు చేసుకోమనండి మేడం. ఎవరన్నా ఒక ఆ, కస్టమర్ ని ప్లాన్ చేసుకొని దాన్ని ఎలా చెప్పాలి ఏందో మనం ప్లాన్ చేద్దాం. ఆ, ఓకే సార్. థ్యాంక్ యూ ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ రమణ మేడం, ఎక్సలెంట్ డౌట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ క్లారిఫై చేసుకున్నందుకు. నెక్స్ట్ థ్యాంక్ యూ వన్ సార్. వచ్చి వి మేరీ మేడం. మేరీ అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. వి మేరీ మైరీనా మేడం? పి మైరీ అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. సో థ్యాంక్ యూ లీడర్స్ సార్. రావణ్ సార్, సార్ కిరణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ కుమార్ సార్, క్రౌన్ డైరెక్టర్. కిరణ్ సార్, కిరణ్ సార్కి ఒకసారి అన్మిట్ ఇస్తున్నాను సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్యామ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. సార్ క్లియరా సార్? ఏమన్నా ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? క్లోజ్ చేద్దాం. ప్రస్తుతానికి డౌట్స్ అయితే లేవు సార్. యాక్చువల్లీ నేను రాత్రి సిఎన్సి చేపిస్తుంటే మనకి యాప్లో ఉన్న రేటు వేరు, అక్కడ సిస్టంలో పాయింట్లు కొడుతున్నప్పుడు వచ్చిన రేటు వేరు. సో ఈ రెండు రేట్లు వేరియేషన్ ఉండటం వల్ల సిఎన్సి ఆపేసాను. ఎందుకంటే మనకి యాప్లో చూపించుకొని నేను 100 పీవీస్కి రాసుకుంటే 3200 వచ్చింది. అవే పీవీస్ సిస్టంలో కొట్టగానే దాదాపు 3800 వచ్చింది. సో ఆ రేట్ ఉండటం వల్ల నేను దాన్ని సిఎన్సి ఆపేసాను సార్. ఏమన్నా అవకాశం ఉంటే ఆ రేట్ గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇందాక చెప్పా సార్ మన సార్కి. చూపించారు. ఎస్ డిబి ప్రైస్ చూపించారు. ఓకే, డిబి ప్రైస్ ప్లస్ ట్యాక్స్. ఓకే రైట్. అవును సార్. సో దాని గురించి కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఎలా మనం తీసుకెళ్ళగలగాలి, ఎవరికి ఎలా చెప్పగలగాలి అనేది కొంచెం. ఇప్పుడు మీరు అన్నారు చూస్తే, ఇప్పుడు 150 పీవీస్ అసలు 150 అనగానే వాడు స్ట్రోక్ వచ్చి పడిపోయినట్టు ఉండేది. ఆ 150 పీవీస్ ని ఎలా తీసుకెళ్ళాలి? ఎస్, రిటైల్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఈ బిజినెస్ లో ఇప్పుడు దాకా రిటైల్ ఏమి చేయటంలా. నేను ఒక 100 పీవీస్ కొంటే నా ఇంట్లోనే ఉంటుంది. సో దీన్ని మనం ఎట్లా తీసుకెళ్ళగాలి అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వండి. ఈజీ స్టెప్ గా తీసుకోవాలి. ఓకే సార్. ఈజీ స్టెప్ అంటే ఒకటే సార్. 150 పీవీ అంటే జస్ట్ ఇప్పుడు ఆల్రెడీ 100 పీవీ, జస్ట్ పీ పెరిగింది ఎంతంటే ఒక 50 పీవీ కదా కిరణ్ సార్. సో 50 పీవీ కాబట్టి ఈ 50 పీవీ ఆల్మోస్ట్ 100 పీవీ అనేది ప్రతి ఇంట్లో సరిపోతుంది సార్. ఎవ్రీ మంత్ ఒక ఫ్యామిలీకి 100 పీవీ సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ 50 పీవీ అనేది ఇద్దరు ఒక మన సుబ్బయ్య శెట్టి సార్ చెప్పినట్టు ఒక 1000 రూపాయలకి 1000 రూపాయలకి ఒక ఇద్దరికి షేర్ చేసినా కానీ 50 పీవీ కంప్లీట్ అయిపోద్ది సార్. రిటైల్ చేస్తే అయిపోద్ది. అవును, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రిటైల్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఎస్, ఈ బిజినెస్ నాది అన్నప్పుడు నీ బిజినెస్ నువ్వు ఎందుకు షేర్ చేసుకోలేవు? బయట వాళ్ళకి 2 ప్రోడక్ట్లు ఇచ్చి చూడండి అనే ఆ మాట మనం ఎందుకు చేసుకోలేము? అట్లా చేసుకుంటేనే ఈ బిజినెస్ లో సీరియస్నెస్ తీసుకొని ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఫస్ట్ మన జూమ్ మీటింగ్ లో కూడా ఢిల్లీ నుంచి చెప్పింది ఏంటంటే, చాలా మంది ఐడి తీసుకుంటున్నారు, ఏదేదో చేస్తున్నారని కానీ
బిజినెస్ లో సీరియస్నెస్ తీసుకొని ఈ 3 నెలల్లో నా ఇన్కమ్ ఎంత ఉండాలి, 6 నెలల్లో ఎంత ఉండాలి, ఈ డిసెంబర్ నాటి నా ఇన్కమ్ ఎంత ఉండాలి అని కంపెనీ ఏదైతే గోల్ పెట్టుకుందో అదే గోల్ పెట్టుకున్నట్టు మన ఇన్కమ్ స్ట్రక్చర్ కూడా గోల్ పెట్టుకుంటే ముందుకు వెళ్ళాలని చెప్పి, ఇది బిజినెస్ కదా, హెల్త్ ఉంది ఓకే, డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఇది బిజినెస్ మైండ్ లోనే చూడండి అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా తీసుకోవడం స్టెప్స్ జరిగింది. కానీ మనం ఇంకా అవతల వాళ్ళకి చెప్పే విధానంలోనే ఉండేది, మోటివేషన్ లోనే ఉండేది. 100 పాయింట్లు సిఎన్సి అంటే మనం ఎన్నో చేస్తున్నాం, 150 పాయింట్ సిఎన్సి అంటే ఎస్ తీసుకోండి, మీరు దీంట్లో ఒక 2 ఫ్యామిలీస్ కి 50 పాయింట్స్ షేర్ చేసుకోండి అని అన్నా చెప్పొచ్చు. లేదా ఓచర్ 4,000 రూపాయలు వచ్చేది కాబట్టి మళ్ళా అప్పుడు కూడా షేర్ చేసుకోవచ్చు. సరే ఏదైనా కానీ మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో దీన్ని ఇన్ డెప్త్గా ఎలా తీసుకెళ్ళాలని మనం ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేద్దాం ఇక జూమ్. ఓకే, థ్యాంక్ యూ సార్.